హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ రాధికారాణి అక్కినేని, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎట్ డాక్టర్ రాధికాస్ ఫర్టిలిటీ సెంటర్ కూకట్పల్లి. ఈ రోజు నేను ఏ టైప్ ఆఫ్ ఫుడ్స్ తినడం వల్ల మనకి అబార్షన్ అయ్యే రిస్క్ ఉంటుంది అనే విషయం గురించి తెలుసుకుందాం. మనం ఫ్రూట్స్ విషయానికి వస్తే పపాయ కానీ లేకపోతే పైనాపిల్, ఇవి పచ్చివి తింటే కన్నా మీకు అబార్షన్ అనేది అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదే మీరు మంచిగా పండిన పపాయ కానీ పైనాపిల్ తింటే మాత్రం ఎటువంటి రిస్క్ అనేది ఉండదు. అలాగే మాంసాహారం సరిగ్గా ఉడకని తిన్నారంటే మాత్రం మీకు అబార్షన్ అవుతుందండి. ఎందుకంటే సరిగా ఉడకపోతే దీంట్లో లిస్టీరియా, సాల్మనెల్లా అండ్ టాక్సోప్లాస్మా అనే బ్యాక్టీరియల్ లెవెల్స్ అనేవి ఎక్కువ ఉండటం వల్ల ఇది మనకి అబార్షన్ అయ్యేటట్టు చేయొచ్చు అనమాట. అలాగే మనకి కొన్ని రకాల చేపలు తినటం వల్ల కూడా అబార్షన్ అవుతుందండి. మనకి ఏంటంటే కొన్ని రకాల చేపలు లైక్ షార్క్ కానీ లేకపోతే మనకి స్వార్డ్ ఫిష్ అని ఉంటుంది. వీటిలో హై మెర్క్యూరీ లెవెల్స్ ఉంటాయి. ఇవి ప్రెగ్నెన్సీలో తినటం వల్ల ఏమవుతుందంటే ఈ హై మెర్క్యూరీ లెవెల్స్ బేబీ నర్వస్ సిస్టమ్ మీద చేసి మనకి అబార్షన్ అయ్యేటట్టుగా చేస్తాయి అనమాట. అలాగే మీరు తినే ఫుడ్లో ఎక్కువగా కెఫెన్ కంటెంట్ ఉన్నవి అవాయిడ్ చేసుకోండి. ఎస్పెషలీ టీ కానీ, కాఫీ కానీ, లేదా కూల్ డ్రింక్స్ కానీ, లేదా డార్క్ చాక్లెట్స్, ఇవి మరీ ఎక్కువగా తీసుకుంటున్నారు అనుకోండి, అంటే రోజుకి 200 మిల్లీగ్రామ్స్ కన్నా మీరు ఎక్కువ కంటెంట్ ఆఫ్ కెఫెన్ తీసుకుంటే మాత్రం మీకు అబార్షన్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. దీంతోపాటు స్మోకింగ్ అండ్ ఆల్కహాల్, దీంతోపాటు మనం రోజు నిత్యం వాడే స్పైసెస్, అదేంటంటే కుంకుమ పువ్వు కానీ, మెంతులు, అలాగే దాల్చిన చెక్క, ఈ 3 స్పైసెస్ మనం తక్కువ మోతాదులో తీసుకుంటే మనకి ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అదే మీరు వీటిని అధికంగా తీసుకున్నారనుకోండి, ఇవి ఏం చేస్తాయంటే గర్భసంచికి కంట్రాక్షన్స్ వచ్చేటట్టుగా చేసి దానివల్ల మనకి అబార్షన్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ.